మూగ జీవాలను ప్రేమించండి, జంతువులకు ఆహారం అందించండి అని తరచూ ప్రచారం చేసేవారిని చాలా మందిని చూస్తుంటాం. కానీ ఎంతమంది ఆచరిస్తున్నారంటే చెప్పడం కష్టమే. కానీ మంచిర్యాల పట్టణానికి చెందిన ఓ యువకుడు గత 7 ఏళ్లుగా మూగ జీవాల కడుపు నింపుతున్నాడు. అడవుల్లో ఆహారం దొరక్క అలమటిస్తున్న వానరాల ఆకలి తీరుస్తున్నాడు. తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులతో పాటు స్నేహితులు ఇస్తున్న డొనేషన్స్తో కోతులకు ప్రతిరోజు పండ్లు పెడుతున్న పద్మా సందేశ్ గుప్తాపై జీ న్యూస్ ప్రత్యేక కథనం. ఈ రోజులలో సాటి మనుషులకే ఆకలితో ఉన్నప్పుడు, కడుపు నింపలేని పరిస్థితులలో, ఆహారం అందించని పరిస్థితులలో అడవులో ఉన్నటువంటి మూగ జీవాలకు, ముఖ్యంగా కోతులకు అరటి పండ్లను, మిగతా పండ్లను అందిస్తూ వాటి ఆకలిని తీరుస్తున్నాడు మంచిర్యాల పట్టణానికి చెందిన పద్మా సందేశ్ గుప్తా అనే యువకుడు. ప్రతిరోజు ఏదో ఒక రోజని కాకుండా, ఏదో పండుగకో అకేషనో అని కాకుండా నిత్యం దాదాపు 30 నుంచి 35 డజన్ల అరటి పండ్లు, 5 నుంచి 10 కిలోల సేపులు, మిగతా ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ ని కోతులకు అందిస్తూ వాటి కడుపు నింపుతున్నాడు సందేశ్ గుప్తా. కోతులతో పాటు మిగతా మూగ జీవాల యొక్క ఆకలి తీరుస్తున్న ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్ట్ పై జీ న్యూస్ స్పెషల్ స్టోరీ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 10 ఏళ్లుగా కోతులకు అడవిలో ఆహారం దొరకడం లేదు. అడవుల్లో ఆహారం లభించకపోవడంతో అడవిని వదిలిన వానరాలు జనాల్లోకి వస్తున్నాయి. ఇళ్లలో చొరబడి తినుబండారాలను ఎత్తుకుపోతున్నాయి. ఇంటికి వచ్చిన కోతులకు ప్రజలు ఆహారం అందించడంతో ఆకలిని తీర్చుకుంటున్నాయి. కానీ అడవిలో ఉండే కోతులకు మాత్రం ఆహారం దొరక్క అలమటిస్తున్నాయి. వానరాల ఆకలి బాధను గమనించిన మంచిర్యాల పట్టణానికి చెందిన పద్మా సందేశ్ గుప్తా ఏదో ఒక విధంగా వాటి ఆకలి తీర్చాలనుకున్నారు. దీంతో తల్లిదండ్రులతో మాట్లాడి వారు ఇచ్చిన డబ్బులతో అరటి బండ్లు కొని కోతులకు పెట్టడం స్టార్ట్ చేశారు. 2017వ సంవత్సరం నుంచి గత 7 సంవత్సరాలుగా ప్రతిరోజు కోతులకు పండ్లు పెడుతూ వాటి ఆకలిని తీరుస్తున్నారు. మొదట్లో సొంత డబ్బులు పెట్టుకుని పండ్లు కొనేవారు పద్మా సందేశ్ గుప్తా. మంచిర్యాల జిల్లాలో చాలా చోట్ల కోతులకు ఆహారం దొరకడం లేదని తెలుసుకొని ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్ట్ కోసం సోషల్ మీడియా ద్వారా జమ చేశారు. అది కూడా కేవలం ₹1 గూగుల్ పే చేయాలని పోస్ట్ పెట్టడంతో చాలా మంది దాతలు స్పందించి ₹1 నుంచి ₹1000 వరకు డబ్బులు పంపిస్తున్నారు. నా పేరు పద్మా సందేశ్ గుప్తా. మన ఆర్గనైజేషన్ పేరు వచ్చేది ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్ట్. ఈ ఆర్గనైజేషన్ స్థాపించి మనము 7 years అవుతుంది. ఈ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దీని సంకల్పం ఏందనంటే 7 సంవత్సరాల కింద నాకు ఒక ఆలోచన వచ్చినాయి. ఈ అడవిల నుంచి కోతులు ఊర్లలోకి వస్తున్నాయి, అసలు ఎందుకు వస్తున్నాయి అనే ఒక ఆలోచనతోని, నాకు వాటికి ఫుడ్ లేకనే వస్తున్నాయి కదా అని ఒక ఆలోచనతోని ఇవి చెట్లు పెడదామని ట్రైంగ్ చేసిన. కానీ చెట్లు అయితే లేవు, పెట్టేసిన. అయితే మేము వీటికి ఇప్పుడు ఇమీడియట్ ఫుడ్ నింపాలంటే ఏం ప్లాన్ చేయాలని ఆలోచించి ఫ్రూట్స్ ఆలోచన వచ్చింది. ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది మనం వాటి డైలీ. సమ్మర్లో వచ్చేసి డైలీ ఇస్తాం, వితౌట్ సమ్మర్లో వీక్లీ 3 days ఫీడ్ చేయడం జరుగుతుంది. వీటికి వీటి ఖర్చు అంటే మనకు ఎవరైనా సోషల్ మీడియాలో పెడుతున్నాం, ఎవరైనా స్పాన్సర్షిప్ ఉంటే ఎవరైనా నచ్చిన వాళ్ళు ఇస్తున్నారు. ఇకపోతే మా ఓన్ మనీతో చేస్తున్నాం ఇప్పుడు 7 years నుంచి. కానీ ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వచ్చి హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక 60-70% హెల్ప్ వస్తుంది. ముందు హెల్ప్ లేదు కానీ ఇప్పుడు చాలా హెల్ప్ వస్తుంది. అందరూ చూసి ఇంకా కొంతమంది మేము వస్తామని చెప్పి మాకు ఫోన్ చేసి వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతోనే ఇంకా వేయించడం జరుగుతుంది. అవి ఇంకా మంచి హ్యాపీగా తింటున్నాయి. ఎందుకంటే ఫారెస్ట్లో పళ్ళ చెట్లు లేవు, ఏం లేవు. వాటికి ఫుడ్ బాగా ఇబ్బంది అవుతుంది. అవి అంతరించిపోవద్దని మన ఒక లక్ష్యము. కాబట్టి ఎన్ని డజన్లు వేస్తున్నావు, ఎంత ఖర్చు అవుతుంది? ఇప్పుడు దాదాపు ఒక 35 నుంచి 40 డజన్లు వేస్తున్నాము. మాకు 2000 నుంచి 2500 దాకా ఖర్చు వస్తుంది. అంటే రేటుని బట్టి ఒక రోజు ప్రైస్ తక్కువ ఉంటే ఒక రోజు ఎక్కువ ఉంటుంది. అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇదంతా అమౌంట్ ఏమో కొంతమంది హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ₹1 డొనేట్ అని ఒకటి ఆన్లైన్ లో పెట్టినాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండాలి వాళ్ళు ₹1, ₹10 వాళ్ళతో వచ్చినంత ఒక్కొక్కరు నెలకు ₹100, ₹50, ₹30 అట్లా తోచినంత హెల్ప్ చేస్తుంది. మీ కంట్రిబ్యూషన్ ఏమన్నా ఉంటుందా దీంట్లో?
కంట్రిబ్యూషన్ అంటే ఒక్కొక్కసారి ఉంటది, ఒక్కొక్కసారి ఏమో హెల్ప్ వస్తుంది. దాదాపు అంటే ఒకప్పుడు మొత్తం మనమే పెట్టినాం, ఇప్పుడు ఒక 2 years నుంచి 70% మొత్తం హెల్ప్ వస్తుంది. ఒక 30% మనం పెడతాం. సపోజ్ ఒక 10 రోజులు మనం వేసినాం అనుకోని, ఒక 6 రోజులు 7 రోజులు బయటనే స్పాన్సర్లు వస్తారు, ఒక 3 రోజులు మనం పెట్టాల్సి వస్తుంది. కానీ ఒకప్పుడు 100 మనమే పెట్టినాం అన్నట్టు. రోజుకు 30 నుంచి 35 డజన్ల అరటి పండ్లు, 5-6 కిలోల యాపిల్స్ తో పాటు సీజనల్ ఫ్రూట్స్ ను కోతులకు పెడుతున్నానని చెబుతున్నారు సందేశ్ గుప్తా. రోజుకు 2,000 నుంచి 3,000 రూపాయల వరకు కోతులు ఆహారం కోసం ఖర్చవుతుందని తెలిపారు. అడవుల్లో సరైన తిండి దొరకక కోతులు అలమటిస్తున్నాయని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్లు అడవిలో పండ్ల చెట్లను పెంచాలని, దీంతో కోతుల ఆహారం తీరే అవకాశం ఉందని సందేశ్ గుప్తా సూచిస్తున్నారు. కోతులకు పండ్లు పెట్టొద్దని, ఇలా చేస్తే అవి అడవిలో తినే సహజ తిండి తినకుండా ఎప్పటికీ రోడ్లపైకి వచ్చి ప్రజలు వేసే ఆహారం కోసం ఎదురు చూస్తున్నాయని, ఇలా పండ్లు వేయొద్దని ఫారెస్ట్ అధికారులు బెదిరిస్తున్నారని వాపోతున్నాడు సందేశ్ గుప్తా. అంటే వాళ్ళు చెప్తారు, ఇట్లా ఫుడ్ వేయద్దు, ఫుడ్ వేస్తే అవి అలవాటు అయితే ఇబ్బంది అయితే అవి బయటకు వస్తాయని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ వర్షంలో వాళ్ళు చెప్తున్నారు, కానీ ఇక్కడ వాస్తవంగా చెట్లు అయితే ఏం లేవు కదా, అవి లేకనే బయటకు వస్తాయి. మన కోరిక ఏంటంటే అవి బయటికి రావద్దు, అడవిలోనే ఉండాలి. అడవిలో ఫుడ్ ఉన్నాక అవి ఊర్లలోకి రావు కదా, ఆ ఆలోచనతోనే మనం అడవిలో తెచ్చి రోజు వేయడం జరుగుతుంది. ఏ ఏరియాలో ఇస్తారు మీరు చుట్టుపక్కల? ఇప్పుడు మనం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అయితే ఆదివారం జైపూర్లో వేసినాం, మంగళవారం కొండగట్టు, గురువారం కువారి, శుక్రవారం వచ్చేసి గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి టెంపుల్ దగ్గర వేసినాం. దాదాపు ఒక 2 years నుంచి అక్కడ కంటిన్యూషన్ చేసినాం. ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నాం క్వారీలో డైలీ, ఎందుకంటే ఇటు రవాణా లేదు, ఇక్కడ బాగా ఇబ్బంది అవుతుంది ఫుడ్ అని చెప్పి ఇక్కడ డైలీ ఇక్కడనే చేస్తున్నాం. సందేశ్ గుప్తా తన సొంత డబ్బులతో పాటు మిత్రులు, సోషల్ మీడియా ద్వారా వచ్చిన డబ్బులతో గత 7 సంవత్సరాలుగా కోతులకు పండ్లు పెడుతూ వాటి ఆకలిని తీరుస్తున్నాడు. మంచిర్యాల జిల్లాలోని పలు అటవీ ప్రాంతాలతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టులో కూడా పండ్లను కోతులకు ఆహారంగా వేస్తున్నారు. కొండగట్టు అంటేనే కోతులకు కేర్ ఆఫ్ అడ్రస్. వందలాది కోతులు కొండగట్టులో నివాసం ఉంటున్నాయి. వాటికి అడవిలో సరిపడా ఆహారం దొరకక అలమటిస్తున్నాయి. దీంతో మంచిర్యాల నుంచి 150 కిలోమీటర్ల దూరం వెళ్లి మరీ వాటి కడుపు నింపుతున్నారు సందేశ్ గుప్తా. ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్ట్ ద్వారా గత 7 ఏళ్లుగా కోతులకు ప్రతిరోజు ఆహారాన్ని, పండ్లను అందిస్తున్నాడు సందేశ్ గుప్తా. సో నేటి కాలంలో యువత అంటే తమ స్వార్థం చూసుకుంటారు, తమ యొక్క భవిష్యత్తు చూసుకుంటారు. కానీ ఇలాంటి సహాయ కార్యక్రమం చేయడం మాత్రం చాలా అరుదుగా జరుగుతుంది. సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి సందేశ్ గుప్తా ఫ్రెండ్స్ యానిమల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ఎన్నో రకాల మిగతా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు. తన సొంత డబ్బులను, వ్యాపారం ద్వారా వచ్చిన డబ్బులను, బంధువుల ద్వారా వచ్చిన డబ్బులను ₹1 జీపే ద్వారా కానీ, ఫోన్ పే ద్వారా కానీ ఎక్కువ అమౌంట్ అడగకుండా కేవలం ₹1 మాత్రమే డొనేషన్ చేయండి అని ప్రతిరోజు వచ్చిన ఒక్కొక్క రూపాయి తోటి పోగు చేసుకొని నిత్యం పండ్లను, ఫ్రూట్స్ ని తీసుకొని కోతులకు అందిస్తూ వాటి యొక్క ఆకలి తీస్తున్నటువంటి కథనం ఇది.